ఒకప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు జ్వరం వచ్చిందంటే చాలు ఏమనేవాళ్ళు దిష్టి తగిలిందని, లేకపోతే ఏదో జరిగిందని, లేకపోతే దిష్టి నిమ్మకాయలు దాటారని ఇలా రకరకాలుగా అనుకునేవాళ్ళు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, అది ఇందాక నేను ఏమన్నాను అంటే ఒకప్పుడు అన్నా, మరి ఇప్పుడు అలా దిష్టిలు, నెక్స్ట్ వశీకరణం, అంజనం, చేతబడి అనే మాటలు ఈ మధ్య కాలంలో మళ్ళీ వింటున్నాం. అసలు ఇవన్నీ అంటే ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనుకున్న విషయంలో ముఖ్యంగా ఈరోజు కనకదుర్గ జ్యోతిష్యాలయం కోయ గురూజీ లక్ష్మణరాజు గారితో ఉన్నాం. అసలు ఈ మూడింటి గురించి వివరంగా అడిగి తెలుసుకుందాం. గురూజీ నమస్తే. నమస్తే అమ్మా. ఇప్పుడు నేను అందరిలా ప్రశ్నలు వేయను మిమ్మల్ని. నాకున్న అనుమానాలన్నీ మీ దగ్గర నివృత్తి చేసుకుని వెళ్తా. ఓకే తల్లి. ఓకే, మీకైతే ఫేవర్గా నేను క్వశ్చన్స్ అయితే అడగను. అందుకు మీకు ఇష్టమైతేనే కార్యక్రమంలోకి వెళ్దాం, లేకపోతే లేదు. ఓకే తల్లి, ఇంత దూరం మీరు వచ్చారు కదా, మీడియా వాళ్ళు, పెద్ద మీడియా మీది, మీరు వచ్చారు, మమ్మల్ని కనుక్కుంటానికి వచ్చారు. కాదంటే బాగోదు కదా తల్లి. మీ సందేహం ఏదున్నా మీకు ఏం కావాలని అడగండి, దేనికైనా సమాధానం చెప్తా. ఓకే, అసలు ముఖ్యంగా కోయ గురూజీ అంటే అసలు మిమ్మల్ని మేము ఎలా నమ్మాలి? అంటే అమ్మా, కోయ గురూజీ అంటే మా తాతల కాలం నుంచి మేము కోయ రాజులు. ఎందుకంటే మా తాతలు, మా నాన్న ఇంతకుముందు మేము ఇట్లా ఆఫీసులు పెట్టుకొని కూర్చొని చెప్పేది కాదు. ఎందుకంటే ఇట్లా తలపాగా కట్టుకొని ఈక పెట్టుకొని మేము పెద్ద పెద్ద ఆఫీసులలోకి వెళ్తుంటాం, దొరల దగ్గరికి వెళ్తాం. వెళ్ళి వాళ్ళ ఆఫీసులో కలిసి రాజకీయ నాయకులు కానీ, పెద్ద పెద్ద బిజినెస్ వ్యక్తులు కానీ, పెద్ద పెద్ద దొరల దగ్గరికి వెళ్ళి మేము కొన్ని చెబుతుంటాం. వాళ్ళకి సమస్యలు, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మేము కోయ రాజులం అని చెప్పి మేమే డైరెక్ట్గా వెళ్ళి కలుస్తాం. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కలిసి ఆఫీసులలో కానీ పెద్ద పెద్ద వాళ్ళు కలిసేవాళ్ళం. అయితే ఇప్పుడు ఆఫీసులలోకి వెళ్ళాలంటే ఈ డ్రెస్సుల నుంచి పంపిరుగా, దానివల్ల ఇట్లా ఆఫీసులు పెట్టుకొని ఇట్లా కూర్చొని కొన్ని విషయాలు మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి నమ్మకం ఉండాలి కదా తల్లి. నమ్మకంతో ఎవరు వచ్చినా వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా వాళ్ళకి మేము చెబుతాం, చెప్పి చూస్తాం. దానికే మేము కోయ రాజులు చెబుతారు. ఎందుకంటే మేము తాతల కాలం నుంచి కూడా అడవిలో పుట్టి అడవిలో పెరిగి అడవిలో ఉంటాం కాబట్టి ప్రతి ఒక్క విషయంలో మీరు అన్న దాంట్లో చెట్ల గురించి కానీ, వేర్ల గురించి కానీ, ఆకుల గురించి కానీ ప్రతిదానికి మాకు తెలుసు. ఎందుకంటే ఇంతకుముందు మా తాతల కాలంలో కూడా అడవిలో ఉన్నప్పుడు చిన్నపిల్లలు భయపడ్డ బాలగ్రహాలు కానీ, దడుపు కానీ అలాంటి వాటికి మా తాతలు కూడా యంత్రాలు కట్టేవాళ్ళు, ఏర్లు కట్టేవాళ్ళం. కొన్ని చెట్టు పసరలు కానీ అన్నీ మాకు తెలుసు. ఎందుకంటే మాకు ఏ చెట్టు పసర పోస్తే ఏదైనా పచ్చ కామిర్లు కానీ అలాంటి వాటికి మొఖాల నొప్పులు, పిల్లలు లేని వాళ్ళకి, లేడీస్కి కొంతమందికి గర్భంలో నొప్పి వస్తుంది, అలాంటి నొప్పులు కానీ, డేట్ సరిగా రాకపోయినా తెల్లపట్ట, ఎర్రపట్ట అలాంటి ప్రాబ్లాలకి మాకు చెట్టు కిరీలతో పోసి మందు పోసేవాళ్ళం, కొన్ని చేసేవాళ్ళం. అట్లాగే కొన్ని దడుపు, చిన్నపిల్లలు భయపడతారు, ఏడుస్తుంటారు, పాలు తాగరు, అన్నం తినరు, అది కూడా కొన్ని గ్రహాలు అంటారు, బాలగ్రహాలు, అవి కూడా చేస్తుంటాం. అలాగే మేము కోయ రాజులు అని మమ్మల్ని పిలుస్తారు. అంటే డాక్టర్ కన్నా గొప్పోళ్ళేంటి మీరు? డాక్టర్ కంటే మేము గొప్పవాళ్ళని చెప్పలే. ఎందుకంటే డాక్టర్ వేరు, వాళ్ళు మా గొప్ప చదువుకున్న వాళ్ళు, పెద్దవాళ్ళు డాక్టర్లు. కానీ డాక్టర్లకి మాకు సంబంధం ఉండదు. ఎందుకంటే మీ అమ్మవారు పూజారులు, దుర్గా భక్తులు. అంటే మొత్తం మీరేనా ఏం చేస్తే ఇంకా డాక్టర్ అట్లా కాదు. అంటే డాక్టర్ మనం ఎప్పుడు తప్పు అనొద్దు. డాక్టర్లు గొప్పవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, విద్యానస్తులు గొప్పవాళ్ళు, వాళ్ళు గొప్ప వాళ్ళ విషయం వేరు. మేము చేసేది ఏంటంటే కొన్ని చెడు గ్రహాలకి. డాక్టర్ చేసేదంతా మేము చేస్తామని చెప్పను. కొన్ని శాస్త్రాలు వేరు, సైన్స్ వేరంటారా? శాస్త్ర ప్రకారం తాతల కాంచి నమ్మేది శాస్త్రమే, అది మీకు సంబంధించింది. ఎందుకంటే ఒక గురువులు అంటే కోయ వాళ్ళంటే ఇవాళ నేను చెప్పే మాట కాదు. మా తాతల కాలం నుంచి కూడా ప్రతి ఒక్కరికి తెలుసు, పెద్దవాళ్ళకి, చదువుకున్న వాళ్ళు కూడా. ఇంతకుముందు చదువుకున్న వాళ్ళు పెద్ద, ఇంతకుముందు అసలు ఇంగ్లీషు వైద్యం ఎక్కడమ్మా, ఇంతకుముందు మొత్తం నాటు వైద్యం కదా, చెట్లతోనే బాగుపడేది. ఇంతకుముందు పెద్దవాళ్ళు కూడా ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాల ముందు ప్రతి ఒక్కరు చెట్టు క్రియలు, మూలికలతోటే మొఖాల నొప్పులు కానీ, ఇప్పుడులాగా అప్పుడు జబ్బులు లేవు, ఇప్పుడులాగా అప్పుడు వ్యాధులు లేవు, చాలా తక్కువ. ఇప్పుడులాగా షుగర్ వ్యాధి కానీ ఇలాంటివి చాలా అసలు లేవు. అసలుకి ఆ కాలంలో షుగర్ అంటే ఏంటో తెలియదు. కానీ ఇప్పుడు అన్ని వ్యాధులు వచ్చినాయి కాబట్టి చదువుకున్న డాక్టర్లు పెద్ద పెద్ద వాళ్ళు మెడిసిన్లు ఇస్తున్నారు, తగ్గిస్తున్నారు. అట్లాగా మేము ఆ కాలంలో మా తాతలు కానీ మా నాన్నలు కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆ చెట్టు కిరీలతో వాళ్ళు బాగు చేశారు. ఇప్పుడు మేము కొన్ని సమస్యలు ఏదంటే మన ఆరోగ్య పరిస్థితి కానీ, ఇంట్లో బాగలేకపోయినా భార్య భర్తల సమస్యలు కానీ, పిల్లల సమస్యలు కానీ, పెద్దవాళ్ళ మాట ఎనకుండా ఉంటాం, చదువులో ఇబ్బందులు ఉండటం, పెళ్లి కాకుండా ఉంటాం, ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ఏజ్ అయినా కూడా సంబంధాలు రాక, వచ్చిన సంబంధాలు చెట్టు కాక, కరెక్ట్ లేక ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు మా దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు చూస్తాం అసలు ఏంటి సమస్య, ఈ పెళ్ళి ఎందుకు కావట్లే, తెచ్చిందా ఆడపిల్ల వయసు ఇచ్చింది కదా, 21-22 కావాలా, కానీ 30 సంవత్సరాలు అవుతుంది పెళ్లి కావట్లే, అసలు సమస్య ఏంటి, దేనివల్ల ఉంది, ఏమైనా దోషాలు ఉన్నాయా అని చూసి దానికి తగ్గట్టు చేస్తాం. తెచ్చిన తల్లి అట్లా.